జెర్సీ నంబర్ 18 ఏంటి జెర్సీ నంబర్ 18 అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ అండి. ఎందుకు విరాట్ కోహ్లీ గురించి మరి మనం జెర్సీ నంబర్ గురించి మాట్లాడుకోవాలని అంటే, విరాట్ కోహ్లీ ఇప్పుడు తన టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఇంత ఫిట్గా ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారు అంటే ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకనంటే ఇప్పటికి కూడా తను ఆడగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క ఆటగాడు ఎవరంటే విరాట్ కోహ్లీ. తన ఫిట్నెస్ గురించి చూసినా కానీ, ఆ గ్రౌండ్లో తను ఉండే ఆ ప్రొఫెషనల్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్గా ఎంత యాక్టివ్గా ఉంటాడో, ఎంత రన్స్ మధ్యలో వికెట్ల మధ్యలో ఎలా రన్స్ చేస్తాడో అనేది చాలామందికి తెలుసు. క్రికెట్ చూస్తున్న, తన మ్యాచ్లు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటంటే విరాట్ కోహ్లీ లాగా ఇప్పుడున్న యూత్ కూడా అంత యాక్టివ్గా, అంత పర్ఫెక్ట్గా ఉండరనేది చాలామంది అనుకుంటుంటారు. ఎస్, నిజమే. విరాట్ కోహ్లీ లాగా ఫిట్గా ఉండడం అనేది చాలా తక్కువ స్పోర్ట్స్లో చూస్తూ ఉంటాం. అదే విరాట్ కోహ్లీ యొక్క క్రెడిబిలిటీ, క్రెడిట్. తను క్రికెట్ ఆడుతున్నప్పుడు కోట్లాది జనాలు, కోట్లాది అభిమానులు తను ఏ షాట్ కొడతాడా, ఏ షాట్ని ఎలా కొడతాడా అనేది చూస్తూ ఉంటారు. అదే కాదు, చూడడమే కాదు, తను కొట్టిన ప్రతి షాట్ని చాలామంది అభిమానులు, అంటే చాలామంది అంటే ప్రతి ఒక్క అభిమాని తను చాలా సంతోషపడతాడు, చాలా ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కొట్టే షాట్స్ అలాగ ఉంటాయి. మనకు తెలుసు, ఎన్నోసార్లు ఇండియా ఓడిపోద్ది అనుకున్నప్పుడల్లా, ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది అని అనుకున్నప్పుడల్లా విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించాడు. అది టెస్ట్ మ్యాచే కావచ్చు, అది వన్డేనే కావచ్చు, లేదా T20లే కావచ్చు. ఏ మ్యాచ్ తీసుకున్నా కానీ విరాట్ కోహ్లీ తన యొక్క విశిష్టమైన ప్రతిభతో టీంను చాలాసార్లు గెలిపించాడు. విరాట్ కోహ్లీ ఉన్నాడు అని అంటే ఆ ఆట మొత్తం అక్కడ ఆ సినారియోనే మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే తన కొట్టే షాట్స్ కానీ, తన కాన్ఫిడెంట్గా ఆడే డ్రైవ్ షాట్స్ కానీ చాలామంది చాలా సూపర్గా, హ్యాపీగా దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే విరాట్ కోహ్లీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, విరాట్ కోహ్లీ ఏం రికార్డ్స్ సాధించాడు, తను ఏం చేశాడు, ఎన్ని సెంచరీలు కొట్టాడు, ఎన్ని హాఫ్ సెంచరీలు కొట్టాడు అనేది కాకుండా, అసలు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే అసలు విరాట్ కోహ్లీ గురించి మనం తెలుసుకుందాం. మనం రికార్డులు అనేవి చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కానీ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ సందర్భాలలో ఉంటుంది. విరాట్ కోహ్లీకి అసలు ఫస్ట్లో చాలా కష్టాలు పడ్డాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇండియన్ టీంలోకి వచ్చినప్పుడు సరైన ఫామ్ లేకపోవడం వల్ల, కొన్ని సందర్భాలలో సరైన ఆట తీరును ప్రదర్శించకపోవడం వల్ల చాలా విమర్శలను ఎదుర్కోవడం అనేది జరిగింది విరాట్ కోహ్లీ. ఒకానొక సందర్భంలో సంజయ్ మంజరేకర్ కూడా విరాట్ కోహ్లీకి మరొక ఛాన్స్ ఇస్తే బాగుండు అనేది తను 2012లో జనవరిలో ఒకసారి కూడా విరాట్ కోహ్లీని అన్నట్టు చాలామంది గుర్తు చేస్తూ ఉంటారు. అదే సంజయ్ మంజరేకర్ ఈరోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇప్పుడు క్రికెట్ చిన్నబోతుంది, క్రికెట్ అంతలాగా ఎంటర్టైన్మెంట్ ఉండదని చెప్పేసి మంజరేకర్ అనడం అనేది నిజంగా కాదన్న నోటి నుంచిలే అవునని అనిపించడం అంటే విరాట్ కోహ్లీకే సాధ్యమైందని చెప్పేసేయాలి. మనకు తెలుసు, ప్రతి క్రీడలో లెజెండ్స్ ఉంటారు. లెజెండ్స్ అంటే వాళ్ళ యొక్క ఆటతో ఆ ఆటకే వన్న తెస్తారు. మన ఫుట్బాల్లో మెస్సీని, రొనాల్డోని, లేకపోతే మారడోనాని, పీలేని కానీ తీసుకుంటే, అలాగే బాస్కెట్బాల్లో మైకల్ జోర్డాన్ కానీ, లేకపోతే జేమ్స్ కానీ, ఇలా చాలామంది ఉంటారు. ప్రతి ఒక్క ఆటలో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ముద్రను వేస్తూ ఉంటారు. మన క్రికెట్లో కూడా చాలామంది క్రికెట్ ప్లేయర్లు మనకి ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు కనిపిస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ కానీ, కపిల్ దేవ్ కానీ, ధోని కానీ, యువరాజ్ సింగ్ కానీ, ఈ వీరందరూ ఒకటైతే విరాట్ కోహ్లీకి ఉన్న ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీకి ఉన్న ఒక చరిష్మా కానీ డిఫరెంట్ అని చెప్పేసేయాలి. ఎందుకనంటే విరాట్ కోహ్లీ తన యొక్క అగ్రెసివ్నెస్తో చాలామంది అభిమానులని, తన ఆటతో ఇంకా చాలామంది అభిమానులని తన వైపుకు తిప్పుకునే ఒక గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ చాలా సందర్భాల్లో చాలా అగ్రెసివ్గా, చాలా కాంట్రవర్షియల్గా ఉంటాడే కానీ ఆటలో తన అంకిత భావాన్ని మాత్రం ఎప్పుడు మరవడు. మీరు చూడండి, ప్రతిసారి ఆటలో ఉన్నప్పుడు తను ఆట చివరి బంతి వరకు గెలవాలనే తపనతోటి ఆడుతూ ఉంటాడు. గెలిచిన తర్వాత తన ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటాడు. చాలా సందర్భాలలో మనం ఇండియా ఓడిపోతుందని సరే అనుకునే మ్యాచ్లను కూడా తన ఒంటి చేత్తో ఉండి గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్లీ మనం వరల్డ్ కప్ ఆడినప్పుడు పాకిస్తాన్ చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నాం.
అలాగే కాకుండా తను గెలిపించడం అనేది జరిగింది. ఆ అద్భుతమైన ఆట తీరుని ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోడు. అందుకోసమే చెప్తున్నా, విరాట్ కోహ్లీ అంటే ప్రతి చిన్న పిల్లగాడి నుంచి వెళ్ళి ముసలి వరకు, ముసలి అంటే సీనియర్ సిటిజన్స్ కూడా ఇష్టపడే క్రికెటర్ ఎవరనంటే విరాట్ కోహ్లీ. అసలు విరాట్ కోహ్లీని చాలామంది ఆదర్శంగా తీసుకొని క్రికెట్కి వచ్చిన వాళ్ళని మనం చూడొచ్చు. చాలామంది జూనియర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే విరాట్ కోహ్లీ తన యొక్క ఆట తీరునేది కాదు, తన యొక్క ఫిట్నెస్ను కూడా అలాగే చూసుకునేవాడు. చాలామంది ఆటగాళ్ళలో ఒక వెలితి ఏముంటుందని అంటే ఆట బాగానే ఆడతారు, కానీ చాలామందిలో అంత ఫిట్నెస్ ఉండదు. మీరు విరాట్ కోహ్లీని తీసుకున్నట్లయితే తను ఎంత ఫిట్గా ఉంటాడో మన గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. తను లాంగ్లో కానీ షార్ట్లో కానీ ఎక్కడ ఫీల్డింగ్ చేసిమన్నా కానీ తను అద్భుతంగా ఫీల్డింగ్ చేసే ఒక్కొక్క వ్యక్తి, అంత ఫిట్నెస్ ఉన్న వ్యక్తి ఈ వయసులో కూడా తను విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా తను ఆట తీరుతో చాలామందిని అంటే ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ ఆ శత్రువుల నుంచి వెళ్ళి కూడా తను మంచి పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళతోటి ఔరా అనిపించుకున్న క్రికెటర్ ఎవరైనా అంటే విరాట్ కోహ్లీ. మనకు తెలుసు, ప్రపంచంలో క్రికెట్లో కొన్ని దేశాలు ఆధిపత్యాన్ని సాధిస్తుంటాయి. ఆధిపత్యం అంటే అగ్రెస్ అంటే ముందుకు వెళ్ళడం అని, చాలా మేమే గొప్ప టీమ్స్, మాకంటే గొప్ప టీమ్స్ ఏ కంట్రీ లేదనుకుని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి తీసుకుంటే ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఇలా న్యూజిలాండ్ కానీ, ఇలా వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే మాలాగా క్రికెట్ ఎవరు ఆడలేరు అనుకుంటారు. అలాంటి సందర్భంలో విరాట్ కోహ్లీ మన ఇండియాని వాళ్ళ సొంత గడ్డపైన చాలాసార్లు ఓడించి మన ఇండియాకి తను ప్లేస్కో తన యొక్క ఆట ప్రతిభ ఏమిటో కూడా తెలిపిన వ్యక్తి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తన బ్రాండ్ ఒకటి, పిల్లల్లో ప్రతి పిల్లగాడు విరాట్ కోహ్లీలాగా ఆడాలనుకుంటాడు, విరాట్ కోహ్లీలాగా షాట్ కొట్టాలనుకుంటాడు, విరాట్ కోహ్లీగా బిహేవ్ చేయాలనుకుంటాడు. అది విరాట్ కోహ్లీ యొక్క బ్రాండ్. అందుకోసమే విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించాడంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చాలా ప్లేయర్స్ ఇంకా విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా రిటైర్మెంట్ కాకుండా ఆడిన వాళ్ళ సందర్భంలో చాలా ఉన్నాయి. కానీ అలా కాకుండా ఇప్పుడు విరాట్ కోహ్లీ తను ఫిట్గా ఉంటూనే తను ఆడగలిగే శక్తి ఉన్నా కానీ రీసెంట్లీ తన పర్ఫార్మెన్స్ కూడా మనం చూసాం. ఐపీఎల్ ఎలా ఆడారనేది అంతకుముందు మ్యాచ్లలో కూడా మనం చూసాం. అంతకుముందు దేశీయ వాళ్ళ క్రికెట్, అలాగే రీసెంట్లీ తను రంజీ కూడా ఆడే తన పర్ఫార్మెన్స్ నేర్పించుకోవడం అనేది జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పుడు యాక్చువల్గా తనకున్న ఫిట్నెస్కి ఇంకా ఆడాల్సి ఉంది. చాలామంది అభిప్రాయపడుతున్నది ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంకా ఆడే సత్తా ఉంది, ఇంకా మినిమం ఒక 2 years అన్న ఆడగలిగే సత్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగిందనేది చాలామంది వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా కానీ తన సొంత నిర్ణయం, తనకేమనిపించిందో ఏంటో, కానీ మొత్తానికైతే విరాట్ కోహ్లీ తను రిటైర్మెంట్ ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు విరాట్ కోహ్లీ చాలా సందర్భాలలో ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఆటలో ఉన్నప్పుడు ఆట మీదనే దృష్టి పెట్టాలి, ఆటనే ఒక యుద్ధంలాగా భావించి ఆటను గెలిచే సత్తా లాగా మనము ప్రవర్తించాలని చెప్తూ ఉండేవాడు విరాట్ కోహ్లీ. తను ఒక ఆటగాడిగానే కాకుండా ఒక బ్రాండ్గా, అంటే క్రికెట్ని ప్రమోషన్ చేసే ఒక వ్యక్తిగా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడంటే మనం అతిశక్తి కాదు. విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే పిచ్చే కదా, ప్రాణం కూడా. తను ఆడడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఆటను ఎంతలా ప్రేమించేవాడు అని అంటే ఆ షాట్ తను కొడితేనే చాలా అందంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే విధంగా ఈ ఆటను ప్రేమించాడు. తను విరాట్ కోహ్లీలో చూడాల్సింది మనం ఏమంటే ప్రతి మనిషికి ఒక పిచ్చి అనేది ఉండాలి. అంటే తను చేయాల్సిన పనిలో ఆ పిచ్చి ఉంటే, అంటే అంతలాగా దాన్ని ప్రేమించగలిగితే ఏ దాన్నైనా సాధించవచ్చు అని చెప్పించే ఒక ఆటగాడు ఎవరని అంటే విరాట్ కోహ్లీ. తన యొక్క ఆటతో, తన యొక్క బిహేవియర్తో, తన యొక్క ఫిట్నెస్తో విరాట్ కోహ్లీ తన అభిమానులను సంపాదించుకున్న ఒక వ్యక్తి ఎవరన్నా అంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది ఒకంత క్రీడాకారులకి బాధగా అనిపిస్తుంది. చూద్దాం రాను ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.